బీజేపీ రాష్ట్ర పగ్గాలు మరోసారి హరిబాబునే వరించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కార్యవర్గాన్ని నియమించుకోవాలని జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సూచించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి నేడో రేపో అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. మరోవైపు మిత్రపక్షం టీడీపీపై వ్యాఖ్యలు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలని నేతలకు అమిత్ షా హెచ్చరించినట్లు తెలుస్తోంది. పార్టీ ఆర్గనైజేషనల్ సెక్రటరీ కూడా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక బీజేపీ రాష్ట్ర కార్యవర్గ నేతగా హరిబాబును మరోసారి నియమించనున్నట్లుగా తెలుస్తోంది. మరింత సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, చెప్పండి, ప్రధానంగా ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో మరోసారి హరిబాబుని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించే అవకాశాలు ఉన్నట్లుగా మనకు వార్త అందుతోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? జాతీయ అధ్యక్షుడు బీజేపీ పార్టీ అమిత్ షా రాష్ట్ర ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా హరిబాబుని కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు విశ్వసనీయ వర్గాల నుంచి తెలుస్తున్నటువంటి సమాచారం. రాష్ట్ర కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ప్రస్తుతం ఉన్నటువంటి అధ్యక్షుడిని జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సూచించినట్టుగా తెలుస్తుంది. రాష్ట్ర కార్యవర్గం విషయంపైన ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఏపీ అధ్యక్షుడిగా హరిబాబు కొనసాగింపు విషయంపైన అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో కార్యవర్గంపై దృష్టి సారించారు. రాబోతున్నటువంటి లోక్సభ ఎన్నికలే ప్రధాన అస్త్రంగా కేంద్ర బీజేపీ పార్టీ రాష్ట్రాలకు సంబంధించినటువంటి సదర్న్ స్టేట్స్ తో 2 రోజుల కిందట సమావేశం ఏర్పాటు చేసింది. అందులో భాగంగా ప్రస్తుతం ఉన్నటువంటి అధ్యక్షుడిని ఏపీకి కొనసాగింపు దిశగానే బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే సురేష్, ఈ మధ్య కాలంలో బీజేపీ నేతలు చాలా మంది తెలుగుదేశం పార్టీ నేతలకు సంబంధించి చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. అవి మనం కూడా చూసాం. సో ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలకు సంబంధించి కేంద్రం ఏమని ఆదేశాలు జారీ చేసింది బీజేపీ నేతలకి? బీజేపీ పార్టీ అధిష్టానం కోర్ కమిటీ సభ్యులతో ఏపీకి సంబంధించి వాళ్ళతో సమావేశం అవ్వడం జరిగింది. తెలంగాణకు సంబంధించి కర్ణాటక, తమిళనాడు వాళ్ళందరితో కూడా సమావేశాలు. ముఖ్యంగా ఏపీలో ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో టీడీపీ, బీజేపీ భాగస్వాములుగా ఉన్నారు. మిత్రపక్షమైనటువంటి టీడీపీతో సఖ్యతగా వెళ్లగాలనేటువంటి అంశంపైన ప్రధానంగా అమిత్ షా కూడా దృష్టి సారించి వాగ్వివాదాలు చేసుకోకండి, పార్టీల పరువును బజారు కీర్చకండి అనేటువంటి వ్యాఖ్యలను కూడా ఈ 2 రోజుల కింద జరిగిన సమావేశంలో అమిత్ షా కోర్ కమిటీ సభ్యులకు, బీజేపీ నేతలకు సూచించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం టీడీపీని లక్ష్యంగా చేసుకుని టార్గెట్ గా బీజేపీ చేస్తున్నటువంటి విమర్శలను సరైనవైతేనే వ్యాఖ్యలు మిత్రపక్షమైనటువంటి టీడీపీ పైన చేయండి, లేదంటే నోరు పారేసుకోవడం సరికాదని చెప్పి కూడా సూచించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న బీజేపీ ఏపీ అధ్యక్షుడిని హరిబాబును మరోసారి కొనసాగింపు దిశగా బీజేపీ అధిష్టానం మొగ్గు చూపినట్టుగా తెలుస్తున్నటువంటి సమాచారం కలట. అయితే సురేష్, ప్రధానంగా బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అంత పెద్ద కేటాయింపులు లేవు. ఈ నేపథ్యంలోనే మిత్రపక్షం టీడీపీ కూడా కాస్త అసంతృప్తిగా ఉంది. ఈ నేపథ్యంలో హరిబాబుని మళ్ళీ కొనసాగించడానికి ప్రధాన కారణం ఏం తెలుస్తోంది? ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి. ఎమ్మెల్యే ఎలక్షన్స్ పైన కూడా బీజేపీ అధిష్టానం దృష్టి సారిస్తుంది. కొత్త అధ్యక్షుని బాధ్యతలు స్వీకరిస్తే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మరొకసారి పార్టీకి ఇబ్బందులు తలెత్తుతాయనే విషయాన్ని ఆలోచించినట్టుగా బీజేపీ అధిష్టానం తెలుస్తుంది. ఉన్నటువంటి కార్యవర్గంలోనే ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడు హరిబాబుని కొనసాగిస్తేనే మంచిదైనటువంటి అభిప్రాయంతో బీజేపీ అధిష్టానం ఉంది. పార్టీ ప్రస్తుతం లోక్సభ ఎంపీగా వైజాగ్ నుంచినటువంటి హరిబాబు పార్టీకి సరైనటువంటి వ్యక్తిగా గతంలోనే వెంకయ్యనాయుడు ప్రోద్బలం కూడా హరిబాబుకు ఉంది. మరో బీజేపీ అధిష్టానంలో కూడా కీలక నేతలతో హరిబాబుకు సత్సంబంధాలున్నాయి. దాని కారణంగానే ఈరోజు మరొకసారి అధ్యక్షుడిగా హరిబాబును కొనసాగిస్తూ బీజేపీ అధిష్టానం నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. కార్యవర్గంలో మార్పులు చేస్తే రాబోతున్నటువంటి ఎన్నికల్లో టీడీపీ ప్రధాన మిత్రపక్షమైనటువంటి టీడీపీతో సఖ్యతగా ఉండేటువంటి అధ్యక్షుడు కావాలి. వ్యతిరేక ధోరణితో ఉన్నటువంటి వ్యక్తులు వస్తే మరొకసారి ఎన్డీఏ కూటమిలో భాగస్వాములు తగ్గుతూ రావడం అనేది పార్టీకి సరైనది కాదనేటువంటి ఉద్దేశంతోనే బీజేపీ పార్టీ ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం టీడీపీతో సఖ్యతగా ఉండేటువంటి లీడర్ పైనే మొగ్గు చూపినట్టుగా కనబడుతుంది. హరిబాబుకు టీడీపీ పార్టీకి సత్సంబంధాలునే కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్ నుంచి వచ్చారు. ఆయన అధ్యక్షుని చేయాలనుకుంటే పూర్తి స్థాయిలో టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మరోవైపు సోమవీరాజును తీసుకున్న టీడీపీపై చేసినటువంటి విమర్శలు దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ బీజేపీ అధిష్టానం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హరిబాబును కొనసాగింపు దిశగా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్. బీజేపీ రాష్ట్ర పగ్గాలు మరోసారి హరిబాబునే వరించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కార్యవర్గాన్ని నియమించుకోవాలని జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సూచించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి నేడో రేపో అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. మరోవైపు మిత్రపక్షం టీడీపీపై వ్యాఖ్యలు చేసే విషయంలో
జాగ్రత్తగా ఉండాలని నేతలకు అమిత్ షా హెచ్చరించినట్లు తెలుస్తోంది. పార్టీ ఆర్గనైజేషనల్ సెక్రటరీ కూడా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర పగ్గాలు మరోసారి హరిబాబునే వరించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కార్యవర్గాన్ని నియమించుకోవాలని జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సూచించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి నేడో రేపో అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. మరోవైపు మిత్రపక్షం టీడీపీపై వ్యాఖ్యలు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలని నేతలకు అమిత్ షా హెచ్చరించినట్లు తెలుస్తోంది. పార్టీ ఆర్గనైజేషనల్ సెక్రటరీ కూడా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.